అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను, తెలియజేయాలనుకుంటా ఉన్నాను. మీరందరూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల వద్దకి మన జన సైనికులు ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయాలి. ఎందుకంటే గత 8 సంవత్సరాల క్రితం, దశాబ్ద కాలం క్రితం, 10 సంవత్సరాల క్రితం 160 మందితో మొదలైన జనసేన పార్టీ అప్పుడు జిల్లాకి ఒక యువ నాయకుడికి సేవాదళ బాధ్యతలు అప్పచెప్పి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మన ఉమ్మడి కృష్ణా జిల్లా తరఫున మన యువ నాయకుడు అమ్మిశెట్టి వాసు గారికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అసలు అప్పుడు మార్కెట్లో జనసేన జెండా కూడా దొరికేది కాదు మనకి. అట్లాంటి పరిస్థితిలో హైదరాబాద్ నుంచి జెండాలు తెప్పించి కృష్ణా జిల్లా వంటి ఉద్దండ రాజకీయ నాయకులు ఉన్న ప్రాంతంలో అమ్మిశెట్టి వాసు గారు లాంటి నాయకులు మాలాంటి వాళ్ళందరినీ పట్టుకొని చేరదీసి అందరం కలిసి కార్లు వేసుకొని జిల్లాలో ప్రతి గ్రామం తిరిగి పార్టీని ఒక ఉత్తన్న స్థాయికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చెప్పుకుంటూ తీసుకెళ్తే ఆ తర్వాత వచ్చిన వ్యక్తి పోతిన మహేష్ గారు. ఆ రోజు నుంచి కష్టపడ్డ వాళ్ళం ఇలాగే ఉన్నాం. ఇప్పటికీ జనసేన జెండా మోస్తా ఉన్నాం, చనిపోయే వరకే మోస్తాం. నీకు సీటు రాలేదు అని చెప్తా ఉన్నాం అంటే నేను అమ్మిశెట్టి వాసు గారిని పొగుడుతున్నాననే ఉద్దేశం మీరు పెట్టుకోవద్దు. 34,500 ఓట్లు వచ్చిన ఈస్ట్ కాన్స్టిట్యున్సీ వదిలేసి ఇవాళకి జనసేన జెండా ఆశయాల కోసం సీటు అడగకుండా పనిచేస్తా ఉన్నాడు పోతిన అమ్మిశెట్టి వాసు గారు. 22,000 ఓట్లు వచ్చినోడికి సీటు కోసం వదులుకొని బాధపడుతూ ఆ వంకతో వెళ్తా ఉన్నావు. నీకు సీటు ఎందుకు ఇవ్వలేదో మీ అందరికీ తెలియజేస్తా రహస్యాన్ని. పవన్ కళ్యాణ్ గారు 100% పశ్చిమ నియోజకవర్గం జనసేనకే పోతిన మహేష్ గారికే సీటు ఇవ్వాలని ఘంటాపదంగా బల్లగుద్ది రికార్డెడ్గా అందరికీ చెప్పారు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ బంధువులు ప్రజారాజ్యం పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గత నెల రోజుల క్రితం సీటు అడగడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ లేరు, మా సామాజిక వర్గానికి సీటు ఇవ్వండి, మేము పోటీ చేస్తామని చెప్పి వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు. పోతిన వెంకట మహేష్ గారికి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పను, మీరు ఎంతమంది వచ్చినా సరే మేము ఆయనకే సీట్ ఇస్తానని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే అతని దగ్గర డబ్బులు లేవు, అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, అతనికి ఇస్తే మీరు మోసపోతారు అంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీ మాట నేను నమ్మను, నేను మహేష్ గారికి మాట ఇచ్చాను, మహేష్ గారికే సీట్ ఇస్తానని చెప్పడం జరిగితే వాళ్ళు విసిగిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, నేను ఆయనకి ఇచ్చాను, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడుకోండి, నా దగ్గర మాట్లాడొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి సంధాయించి చెప్పి పంపించేశారు. వాళ్ళు ఏం చేశారంటే కళ్యాణ్ గారు మాట్లాడుకోమన్నారు కదా అని పోతిన వెంకట మహేష్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము కళ్యాణ్ గారితో మాట్లాడుకున్నాం, నీకేం కావాలో చెప్పు అని చెప్పి ఒక హోటల్లో సింగిల్గా మహేష్ గారు వెళ్ళారు, వాళ్ళ తరఫున 2 మనుషులు వెళ్ళారు, మీటింగ్ జరిగింది. అక్కడ మీటింగ్ జరిగితే మీ కష్టాన్ని మొత్తాన్ని మీరు డబ్బులు పెట్టిన ఆయన్ని పెంచి పోషించిన ఆయనకి ఇచ్చిన పదవి మొత్తాన్ని 10 కోట్లకి బేరం పెట్టుకున్నాడు వాళ్ళతో. మీ అందరికీ తెలియదు ఈ విషయం. ఇది జరిగి నెల రోజులైంది. బేరం పెట్టుకుంటే వాళ్ళు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. సిద్ధమైతే ఈయన ఓకే అని చెప్పి ఈయన దగ్గర మాట తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పారు. వెళ్ళి అయ్యా మీరు చెప్పినట్టు ఆయనతో మేము మాట్లాడుకున్నాం, మేము డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాం, మీరు ఓకే అంటే మేము ముందుకెళ్తాం ఆయన తీసుకొని అని చెప్పి అంటే
పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోయారు, నిల్చున్నాడు కూడా. ఈ వ్యక్తినా నేను నమ్మింది, ఇతను నమ్మి నా జన సైనికులు మొత్తాన్ని ఈయన చేతుల్లో పెట్టానా. ఇవాళ పదవి రాకముందే కేడర్ మొత్తాన్ని బేరం పెట్టి అమ్మేస్తున్నాడంటే రేపు గెలిస్తే నన్ను నా పార్టీని కూడా అమ్మేస్తాడని చెప్పి ఆయన ఒక్క నిమిషం పాటు కలవరపాటు చెంది నేను ఈ సీటు బీజేపీకి ఇస్తున్నాను, మీరు వెళ్ళి బీజేపీతో మాట్లాడుకోండి, నేను అతనికి సీట్ ఇవ్వట్లేదని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు చెప్పండి, ఎవరు దొంగ? ఎవరి కష్టాన్ని అమ్మేశారు? ఎవరికి సీట్ ఇవ్వలేదు, ఎవరు ఇస్తే తీసుకోలేదు. ఈ దొంగనే ఇన్నాళ్ళు మనం అందరం ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కష్టాన్ని దారపోశారు. మీ అందరి కష్టాన్ని దారపోసి అతను లీడర్ చేస్తే మీ అందరినీ తాకట్టు పెట్టి బేరం పెట్టుకున్న వ్యక్తి అతను. ఇది యథార్థంగా జరిగింది, దానికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను మీకు కావాలంటే మీడియా పరంగా చెప్తా ఉన్నాను. ఆయన మాట్లాడిన హోటల్ సీసీ ఫుటేజీలు ఉన్నాయి, ఆ మాట్లాడిన వ్యక్తులు కూడా విట్నెస్ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సీట్ ఇవ్వలేదు? అది తెలిసిన తర్వాత మీ అందరినీ మభ్యపెట్టి మీకు చెప్పాడు కదా, రమేష్ గారు ఉన్నారు ఇంటి దగ్గర, నేను వెళ్ళేటప్పటికి నాకు మాట ఇచ్చారని. అది అబద్ధం. అపాయింట్మెంట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి. గేటు బయటికి తోసేశారు. తోసేస్తే లింగంనేని రమేష్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని పట్టుకొని ఆయన ద్వారా కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ పెద్ద మనిషి వెళ్తే అక్కడ కళ్యాణ్ గారు రమేష్ గారు ఇద్దరు ఉన్నారు. వెంకట మహేష్ వెళ్ళి, అయ్యా మీరు బీజేపీకి ఇచ్చారని అందరూ అనుకుంటా ఉన్నారు, నా సీటు నాకు ఇస్తే నేను పని చేసుకుంటానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. జరిగితే కళ్యాణ్ గారు పార్టీని తాకట్టు పెట్టేసేవాడు, ఇక్కడికి సీటు కావాలంటే రమేష్ గారు మీరు చెప్పి పంపించేయండి అని చెప్పి ఆయన కోపం వస్తే గదిలోకి వెళ్ళిపోయారు. కోపంలో బూతులు మాట్లాడతారు, ఎవరికైనా ఆవేశంలో ఏదైనా మాటలు వస్తాయని. అప్పుడు రమేష్ గారు, నీకు పలానా వ్యక్తులు నువ్వు కలిసావా అని చెప్పంటే ఈయనకి ఏసీలో కూడా చెమటలు పట్టేసినాయి. అప్పుడు బయటకు వచ్చేసిన వ్యక్తి అందరినీ మోసం చేసి 20 రోజులు డ్రామా ఆడాడు ఇక్కడ. ఎందుకనంటే వెల్లంపల్లి సీనుతో ఆల్రెడీ బేరం పెట్టుకున్నాడు. ఇప్పుడు వరకు జరిగిన యథార్థ సంఘటన ఇది. దీనికంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్ అభ్యర్థులకి విజయవాడ నగరంలో ఏ డివిజన్కి ఏ నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వలేదు. పార్టీ ఖర్చుల నిమిత్తం పశ్చిమ నియోజకవర్గంలో డబ్బులు ఇచ్చి పంపించింది ఆ వ్యక్తికి. అవి మొత్తం జేబులో బొక్కేసి వాళ్ళకి అరకొరగా కొద్దిగా డబ్బులు ఇచ్చి నేను ఇచ్చానని చెప్పి ఆయన పేరు పెట్టుకొని మీ అందరినీ మోసం చేశాడు. దాంట్లో వ్యక్తి వెనక మళ్ళా ఆ సింహాల తాలూకా ముక్కలేమైనా మిగిలినేమో అని చెప్పి ఆ దొంగ వెనకమాల ఈ దొంగ వెళ్ళాడు. ఇప్పుడు నిన్నటిదాకా మీకు మంచినీళ్ళు కావాలా, పాలు కావాలా, మజ్జిగ కావాలని మీరు తిరిగారు ఆయన వెనకమాల. ఇవాళ వెల్లంపల్లి సీను వెనకమాల ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనకమాల మజ్జిగ గ్లాసులు మంచినీళ్ళు బాటిళ్ళు పట్టుకొని ఈ అభ్యర్థి తిరుగుతాడు. అది ఆయన బతుకు. ఇంకా సమయం కాలాతీతం అవుతా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన